హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా, ఉప్మాలోకైనా, పొంగల్లోకైనా చాలా బాగుంటుంది. ఫస్ట్ పచ్చిమిర్చి తీసుకోవాలి, మీ కారానికి తగినట్టు వేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసి అవి కొంచెం డ్రై రోస్ట్ అయ్యేంత వరకు వేపుకోవాలి, తుంచేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి చిట్పటా చిటపటా అంటుంటాయి. పచ్చిమిర్చి కొంచెం వేగాక అందులో కొంచెం పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా వేగిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ పుట్నాలు కూడా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. పుట్నాలు కూడా కొంచెం వేగాక చింతపండు వేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర లేవని నేను యాడ్ చేయట్లేదు. వెల్లుల్లి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంక ఇప్పుడు పోపు వేసుకుందాము. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పోపు సామాన్లు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసాక ఇంకా చట్నీలో కలిపేసుకోవడమే, అంతే, చట్నీ రెడీ. దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.